హాయ్ ఫ్రెండ్స్, మనము ప్రవీణ ఉత్తరార్ధ ఫస్ట్ పేపర్లో ఫిఫ్త్ రోమన్లో ఉన్నాం. ఫిఫ్త్ రోమన్ కవి పరిచయాల గురించి, కవుల గురించి ఇస్తారు 15 మార్క్స్కి. కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది పేపర్ వైజ్. ఇంపార్టెంట్ ఇవి చదివితే మీకు మంచి మార్క్స్ తప్పకుండా వస్తాయి, ఎగ్జామ్ చక్కగా రాయగలుగుతారు. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. ఇవి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ మేము ఇస్తూ ఉండడానికి ఉపయోగం అవుతుంది. కాబట్టి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమిత్రానంద్ పంత్జీ. నిన్న అయోధ్య సింహ ఉపాధ్యాయ హరివజ్జీ గురించి చెప్పుకున్నాం. ఈరోజు సుమిత్రానంద్ పంత్ గురించి చెప్పుకుంటాం. 15 మార్క్స్ క్వశ్చన్ ఇది చూడండి. ఫస్ట్ ప్రస్తావన అంటే ఇంట్రడక్షన్ చూద్దాం. श्री सुमित्रानंद पंत छायावाद युग के श्रेष्ठ कवि और कोमल कांत पदावली के प्रवर्तक है. చూడండి, సుమిత్రానంద పంత్ గారు ఛాయావాద్ కవి అని అంటే ఏంటంటే ప్రకృతి గురించి ఎక్కువగా ఈయన వర్ణిస్తూ ఉంటారు అనమాట. ప్రకృతికే బేజోడి కవి సుమిత్రానంద పంత్ అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రకృతిని అట్మాస్ఫియర్ని చాలా చక్కగా వర్ణిస్తారు ఈయన. కాబట్టి ఈయన ఛాయావాద్ కవి అనమాట. ఛాయావాద్ की युग की समाप्ति पर कवि मार्क्सवादी कविताएं लिखने लगे, इसलिए प्रगतिवाद से संबंधित कविता के निर्माणकारी कवि बने. చూడండి, ముఖ్యమైన పాయింట్స్ చక్కగా రాయండి. ఫస్ట్ పాయింట్ రాయండి, సెకండ్ పాయింట్ చూడండి, అట్లాగే చూడండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. ప్రగతివాద్ కవి అని రాసేసుకోండి చాలు. పాఠ్యక్రమ మే పంత్జీకి 3 కవితాएं दी गई है. చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్ రాసుకోవచ్చు. ఈ ఫస్ట్ పాయింట్ తర్వాత ఇది రాయండి. నెక్స్ట్ చూడండి, పాఠ్యక్రమ మే పంత్జీకి 3 కవితాएं दी गई है. ఇది రాయండి, ఈజీగా ఉంటుంది కదా ఈ పాయింట్ చక్కగా. నెక్స్ట్ స్త్రీ, నౌకా విహార్ और మానవ్. ఈయన 3 కవితలు స్త్రీల గురించి, నౌకా విహారం గురించి, మానవుల గురించి కూడా ఆయన రాశారు. इनका आधार पर पंत जी के काव्य को विशेषताएं बनाई जाती है. ఈయన రాసిన కవిత్వాల్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే స్త్రీల గురించి, ప్రకృతి గురించి, అలాగే ప్రకృతి అంటే అదే నావలో విహారం అంటే నౌకా విహారం అంటాం కదా, దాని గురించి, మనుషుల యొక్క ప్రవర్తనల గురించి చక్కగా వర్ణించారు. నెక్స్ట్ प्रेम के गायक. पंत जी अपनी स्त्री नामक कविता में नारियां का गुणगान करते हैं. చెప్పుకున్నాం కదా, ఆయన స్త్రీల గురించి వర్ణించారు, స్త్రీల యొక్క గుణగణాల గురించి, వారి యొక్క పేషెన్స్ గురించి. कवि कहते हैं कि औरत अपना हृदय खोल कर प्रसन्नता से नर को प्रणय रूपी कमल पर बिटलाती है. చూడండి, నారి అంటే స్త్రీనే ప్రపంచానికి మూలాధారము. కాబట్టి ఈమె చాలా కోమలమైన మనసుతోటి అందరిని ఆదరించగలదు అని అర్థం. वह नर की सेवा करती है और जब नर को दुख होता है तब नारी मधु भरे अपने होंठों का नर के होंठों पर रखकर उसे नए जीवन का वरदान देती है. అంటే ఎవరైనా బాధపడుతుంటే వారి బాధ నుంచి ఓదార్పు ఉంటుంది. అంటే చూడండి, ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లి కోసమే కదా, తల్లే కదా వాటిని ఫీడింగ్ ఇచ్చేది, తర్వాత ప్రేమతో లాలించేది, అన్నీ కూడా తల్లే. కాబట్టి తల్లికంత గొప్ప హృదయం ఉంది. वही नारी नर को वासना के गर्त में गिरा कर उसे बिगाड़ भी सकती है. ये पॉइंट అవసరం లేదు. इस तरह पंत समझाते हैं कि प्रेम से आदमी प्रगति करता है और वासना से दुर्गति को प्राप्त होता है. नारी में स्वर्ग और नरक दोनों ही है. అంటే స్త్రీలని కొంతమంది మనుషులు చెడుగా చూసేవాళ్ళు కూడా ఉంటారు, చెడు దృష్టితోటి. అట్లా కాకుండా తల్లిగా, చెల్లిగా, ఒక స్నేహితురాలిగా మంచి హృదయంతో స్త్రీని చూడాలి. అప్పుడు వాళ్ళకి మంచి గతులు ఉంటాయి, మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థం. ప్రకృతికే గాయక్. ప్రకృతి గాయక్ అని ఇచ్చారు, అదేంటో చూద్దాము. చూడండి, ప్రకృతి గురించి ఆయన గానం కూడా చేశారట, పాటలు కూడా. హర్ మనిషి ప్రకృతికి ఖూబ్సూరతి పర్ ముగ్ధ హోతా హై. ప్రతి వాళ్ళు కూడా ప్రకృతి చూడడానికి చాలా విహారయాత్రలు కూడా వెళ్తూ ఉంటారు, ప్రకృతిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. खासकर कवि अपने को प्रकृति से अभिन्न मानता है. ప్రకృతి మనతోటే పాటు ఉన్నది, ఆ ప్రకృతి మనం వేరు కాదని చెప్తూ ఉంటాడు. వా గీత్ గాకర్ ప్రకృతి కా వర్ణన కర్తా హై. పాటలు కూడా రాశారు ప్రకృతి గురించి, మన పాఠాల్లో కూడా ఉంటాయి అవన్నీ కూడా. 10th క్లాస్లో బర్స్తే బాధల పాఠం కూడా ఈ సుమిత్రానంద పంత్ గారు రాసింది. నౌకా విహార్
कविता में पंत जी गंगा का सुंदर वर्णन करते हैं నౌకా విహారం గురించి రాశారు. అలాగే గంగ యొక్క గొప్పతనం, గంగా అంటే నీరు, గంగా నదుల గురించి. कहते हैं कि आकाश में चांदनी फैली थी, ఆకాశంలో చందమామ చాందిని అంటే వెన్నెల విరబోస్తూ ఉంటుంది ఎప్పుడు పౌర్ణమి రోజుల్లో. భూమి శాంతి థీ, గంగా నది భీ శాంతి థీ, ఆ యొక్క చల్లదనానికి, ఆ వెన్నెలకి. వా తాపసీ బాలా की तरह लेटी थी, చాంద్ గంగా మే ప్రతిబింబిత్ హో రహా థా. చంద్రుడు ప్రశాంతంగా ఉన్న గంగలో నీళ్లలో కూడా కనిపిస్తాడు. ఉస్ బాలికకు ముక్కుకే సమానత, అమ్మాయి మొహం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుందట చందమామ. గంగా మే ఆకాశ్ ఔర్ తారే భీ ప్రతిబింబ హో రహే థే. గంగా అంటే నీళ్లలో ఆకాశం యొక్క ప్రతిబింబం కనబడుతుంది. అలాగే ఈ యొక్క తారలు, నక్షత్రాలు కూడా కనిపిస్తాయి వాటరు నిర్మలంగా ఉన్నప్పుడు, కదలకుండా ఉన్నప్పుడు. ఉస్ బాలాకి సాడీ లగ్ రహా థా, అంటే ఒక బాలిక చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా చెప్తూ ఉంటారనమాట. లహరో మే చాందిని పడ్ రహీ థీ, లహరో మే అలల్లో వెన్నెల విరబూస్తూ ఉంటుంది. సాడీకి సికుడన్ సీ థీ, అప్పుడు ఆ అలల మీద పడిన చంద్రుని యొక్క కాంతి చీర మీద ఉన్న సింగారం లాంటిది, ఎలాగంటే ఒక డిజైన్ లాంటిది అనమాట. ఏ సచ్ముచ్ యహ వర్ణన్ మన్ మోహక్ హై, చాలా అందంగా వర్ణించారు. చూడండి, ఇందులో చక్కని మెయిన్ పార్ట్స్ తీసుకొని రాసుకోండి, ఓకేనా. గోరే ఆంగోం పర్ సిహర్ సిహర్ లహరాతా తార్ తరల్ సుందర్ చంచల్ అంచల్ సా నీలాంబర్, అలా ఇలాంటి కవిత వర్ణించాడు. దీని యొక్క భావం అన్నమాట ఇదంతా కూడా. నెక్స్ట్ చూడండి, ఆశావాది అన్నాడు. ఆశావాది కవి ఏంటి నా అని చెప్పాను అర్థం. చూడండి, నౌకా విహార్ కవితకి అంతిమ పంక్తియం కవి పంత్కు ఆశావాద్ సాబిత్ కర్తీ హై. నౌకా విహార్ అనే కవితలో ఈయన ఆశావాది అని రుజువైంది. సాబిత్ కర్ణ అంటే రుజువు అవడం. కవి कहते हैं कि जलधारा के समान ही संसार का क्रम भी चल रहा है. జలధార ఎలా అయితే సాఫ్ట్గా పడుతూ ఉంటుందో సంసారం కూడా అలాంటిది. జల్ ఉత్పన్న హోతా హై, నదీ బన్కర్ చల్తా హై. జలం పుడుతూ ఉంటుంది, నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. और సాగర్ మే మిల్తా హై, తర్వాత నది సాగరంలో కలిసిపోతుంది. నదీనాం సాగరోగతి అంటారు కదా, అలాగా. यह क्रम शाश्वत है, जन्म जीवन और मरण यह क्रम भी शाश्वत है. मेरा जीवन नौका विहार सफल रहेगा. మన జీవితము నౌకా విహారం లాంటిది అని కవి వర్ణించారు. చూడండి, పుట్టుక, పుడతాము, జన్మ పుడతాము, జీవిస్తాము, తర్వాత మరణము, అది చివరిగా జరిగేది అదే. ప్రతి వ్యక్తికి కూడా ఈ మూడు జరగాల్సిన పనులే కదా, ఎవరు భూమి శాశ్వతంగా ఉండరు కదా. మేరా జీవన్ నౌకా విహార్ సఫల్ రహేగా, నా జీవిత నౌక సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని. మై రచనాయేం బనాకర్ అమరత్వ పావుంగా, నా రచనలో అమరత్వం ఉంది. అంతిమ పంక్తి కవికో ఆశావాది సాబిత్ కర్తే హై. ఈయన ఇక్కడ ఏమని అనుకున్నారు, మేరా జీవన్ నౌకా విహార్ సఫల్ రహేగా అంటే అది రాసింది పంత్జీ గారు. మేరా జీవన్ అంటే కవి యొక్క జీవితం సఫలంగా సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పిన ఆయన ఆశతో రాశారనమాట. అందుకని ఆయన ఆశావాదాన్ని రుజువైంది ఈ మాటను బట్టి. చూడండి, చిర్ జన్మ మరణకి ఆర్ పార్ శాశ్వత్ జీవన్ నౌకా విహార్, జీవన్ కా యహ శాశ్వత్ ప్రమాణ్ కర్తా ముజ్కో అమరత్వ దాన్. ఇలాంటి కొటేషన్స్ కూడా రాస్తే కూడా మార్క్స్ చక్కగా ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. మానవతాకే ప్రశంసక్ पंत जी मानव नामक कविता में मनुष्यों से कहते हैं कि हे मनुष्य, तुम सृष्टि में सबसे सुंदर हो, तुम अच्छे गुणों में भूषित हो, तुम्हारे दिल में सहृदयता, त्याग और सहानुभूति का निवास है. పంత్ గారు ఏమని మనుషుల్ని వర్ణిస్తూ అంటున్నారు, మనుషుల్లో అందం సృష్టించాడు భగవంతుడు, మంచి గుణాలని, తర్వాత మంచి గుణాలతో భూషితం అవ్వాలి, అంటే మంచి గుణాలే మనకు అలంకారాలు కావాలి. తుమ్హారే దిల్ అంటే మన యొక్క మనసు ఎలా ఉండాలి, చాలా మంచిదిగా ఉండాలి అని చెప్పి వర్ణించారు. చూడండి నెక్స్ట్, अलंकार. अलंकार से कविता का सौंदर्य बढ़ता है, इसमें कोई संदेह नहीं. అలంకారమే కవిత అంటే కవితలో అలంకారాలు ఉంటాయి కదా, ఛందస్సు అలంకారం అంటారు కదా, అవి
అవన్నమాట వాటి గురించి వర్ణించారు. ఈ కవితలో అలంకారాలు కూడా ఉన్నాయి అని. చూడండి 2 పాయింట్స్ రాయండి చాలు. अलंकार से कविता का सौंदर्य बढ़ता है అని इसमें कोई संदेह नहीं. అదొకటి. कवि पंत जी की कविताओं में अलंकार का बरमार है. ఈ ఫస్ట్ పాయింట్ను ఈ లాస్ట్ పాయింట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. పంజీ కవితలో అలంకారాలు నిండుగా ఉంటాయని. రూపక అలంకారం అనమాట. చూడండి. పంజీ గంగా కో తాపసీ బాలా కే రూప్ మే చింత్రిత్ కర్తే హై. అంటే రూపక అలంకారం అంటే ఏంటి, ఊహించి చెప్తున్నాడు అనమాట. పంజీ గంగా తాపసీ వాలా నది అంటే దాన్ని కంపేర్ చేశాడు అనమాట. చూడండి. గంగా నది తాపసీ బాలాకే రూపమే తపస్సు చేసుకున్న అమ్మాయిలాగా ఆయన చిత్రించాడు. యహ సాంగరూపక్ అలంకార హై. సాంగరూపక్ అలంకార హై ఇది. గంగా తాపసీ బాలా, चांद बाला का मुकड़ा, लहरे बाला के केश, यह सचमुच अनोखा वर्णन है. प्रणय के శతదల్ వాసన్ గర్త్. చూడండి ఎలా వర్ణించాడు. గంగాకు తాపసీ బాల. పంతజీ గారు గంగా అంటే గంగా నదిని తపస్సు చేసుకుంటున్న అమ్మాయిలాగా వర్ణించారు. చిత్రిత కర్తే. యహ సాంగరూపక్ అలంకార హై. ఈ అలంకారం పేరు సాంగరూపక్ అలంకారం. గంగా తాపసీ బాల. చూడండి. గంగేమో తపస్సు చేసుకుంటున్న బాల. చాంద్ బాలాక ముకడ. చంద్రుడు ఈ బాల యొక్క తపస్సు చేసిన బాల అంటే గంగానది యొక్క ముకడ అంటే కిరీటం అనమాట. లహరే బాలాకే కేష్. అలలు అమ్మాయి యొక్క వెంట్రుకలు అనమాట. కేష్ యా సచ్ముచ్ అనోఖా వర్ణన హై. చాలా అద్భుతంగా వర్ణించారు. ప్రణయ్ కే శతదల్ వాసన్ గర్త్. చూడండి. ఆమె యొక్క ప్రేమ అమ్మాయి యొక్క ప్రేమ కింద వర్ణించారు. మానవీకరణ అంటే కాలా కాంకర్ కా రాజ్భవన్ సోయా జల్మే. ఇది రాస్తే రాయండి. చూడండి గుర్తుపెట్టుకోండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు రాసిన పక్కగా రాయండి. అతిశయోక్తి. నౌకాసే ఉడతీ జల్ హిలోర్ హిల్ పడితే నబ్కే ఓర్. చూడమ్మా ఇది ఇది ఏంటంటే బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సింప్లిఫై చేసి రాసుకోండి. సింపుల్గా రాయండి. అంటే మొత్తం అంతా యాజిటీజ్గా అని కాదు. 15 మార్క్స్ కూడా 3 పేజెస్ అయితే రాయాలి. మీకు పేపర్లో రాసినట్లయితే అవుతుంది. విశేషత సింపుల్గా రాయండి. పంతజీకి భాష సరళ సహీ और सुबोध है. तत्सम तद्भव देशज सभी शब्दों के प्रयोग में काव्य मनमोहक बन गया है. చూడండి. పంజీ గారు భాష సరళంగా రాశారు. సుబోధ్ హై అందరికీ అర్థమయ్యేది. ఆయన భాషలో తత్సమాలు తద్భవాలు దేశజ్ అంటే ప్రాంతీయ భాషకు సంబంధించినవి ఇవన్నీ కూడా ప్రయోగం చేశారు. మన్మోహక్ బన్ గయా హై. మనసుని రంజింపజేసే విధంగా ఆయన కవిత్వాలు రాశారు. ఇన్కి రచనావో మే ఛాయావాద్కి చటా హై. ఛాయావాద్ కవీనా. ప్రగతివాద్గా పరిచయ హై. ప్రగతివాదం కూడా ఆయన పరిచయం ఉంది. అవరు ప్రకృతిక పూజన్ హై. ప్రకృతికే బేజుడు కవి అనమాట. సచ్ముచ్ కవి పంత్కి క్షమత అనోఖ్య హై. ఆయన యొక్క క్షమత చాలా గొప్పది. అంటే చాలా పేషెన్స్ తోటి ఈ కవితలన్నీ చక్కగా రాశారు. ఊహించి దాన్ని మానవీకరణ చేసి రాశారు. ఓకేనా. అన్ని సైడ్ హెడ్డింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదొక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది. స్టార్టింగ్ హెడ్డింగ్ పెట్టాలి, రోమన్ నెంబర్ వేయాలి, క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి. రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వేసుకుని అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో చక్కగా ఇలా హెడ్డింగ్ పెట్టుకోవాలి. ప్రస్తావన అని పెట్టి కొన్ని పాయింట్స్, అలాగే ప్రేమ్కే గాయక్ అని పెట్టి కొన్ని పాయింట్స్. అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాయలేరమ్మా. మెయిన్ పాయింట్స్ చక్కగా అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పాను కదా, అది చూసుకొని రాసుకోండి. అలాగే చూడండి. అలాగే ఆశావాది అనే దాని మీద ఒక 5-6 పాయింట్స్. అలాగే చిన్న చిన్న కవితలు, మానవతాకే ప్రశంసక్, ఇలాంటివి చక్కగా మంచి మంచి పాయింట్స్ చూడండి. అలాగే అలంకారం గురించి రూపక అలంకారం అది పెట్టాడు కదా అది. ఆ తర్వాత మానవీకరణ, నెక్స్ట్ విశేషత. అంతే, దీంతో అయిపోతుంది. ఓకేనా. సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, దాన్ని అండర్లైన్ చేయండి. చక్కగా మీరు ఫస్ట్ మీరు ముందు ఎగ్జామ్లో డైరెక్ట్ రాయడం కాదు, ముందు ఒక బుక్ పెట్టుకుని ఇవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా రాయగలుగుతారు. ఓకేనా. ఆల్ ద బెస్ట్ అందరికీ. గుడ్ లక్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.